కందనాలు దేవుడికి సూత్రంగా అన్నాక అయ్యా నాకు కార్యం జరిగింది తండ్రి. నిన్న బిడ్డ కార్యం చేయాలనుకోలేను, పెళ్లి చేయాలనుకోలేను. నేను ఏదో అనుకోకుండా పరిశీలన మా ఆయన చనిపోయాడు. నేను 6 సంవత్సరాల నుండి నేను ఇప్పుడు 4 సంవత్సరాల్లో మా అత్తమ్మ ఆరోగ్యం మంచిదని ఫోన్ చేస్తే పోయిన తండ్రి. అయినా నాకు అనుకోకుండా డబ్బు పెట్టి వచ్చింది. దేవాలయ కార్యం చేసిన ప్రభుత్వానికి పడ్డాను సూత్రం. అయినా 3 కార్యం చేసిన తండ్రి. నాకు డబ్బులు పెట్టి ఇచ్చినావు, నాకు ఆదుకున్నావు తండ్రి. నా బిడ్డ కార్యం చేసిన నాకు ఆదుకున్నావు తండ్రి. ఇంకొకటి నా పొలం పోతుందేమో, ఎకరం పొలం ఉంది ప్రభు. మా అత్తమ్మ మంచోళ్ళు కాక నా మొగన్ని ఎన్ని క్షణి సంతి మస్తు బాధ పెట్టి నాన్న పోతే నేను ఇక్కడ నీ తండ్రిని ఎందుకు అవుతాను నువ్వు అనుకుంటున్నావు. ఎన్నో కలిసి మాటలందరికీ చెప్పలేకపోతున్నా ప్రభుత్వానికి స్తోత్రం తండ్రి. ఆ బాధలకు నాయన కనీసం ఎటన్నా బతుకని ఎటన్నా వారిని నిడిచోబెట్టిర్రా నైనా పొలం పోతుందేమో అని పోరేసిన ఆర్చి కట్టినా. నేను ఇప్పటికైనా పోరు కనిపిస్తుంది నీళ్ళు వస్తుంది తండ్రి. ఇక పొలం నాకు అయితట్లేదు, అమ్ముకుంటా అంటున్న పొలం నాకు అయితట్లేదు, 10 రూపాయలు అయితట్టున్నాము అని అనుకుంటా. నేను ఎంతో బాధపడ్డా, ఎంతో బాధించిన అంతట్లకే నాకు రాజానికి పరిచయం అయ్యాడు. సరే అమ్మ నువ్వు చర్చికి రా, నీ బాధ అంతా పోతుంది, నువ్వు మంచిగా ఉంటావు అని అన్నారు. అంటే ఇక 2 వారాలకు 3 వారాలకు 8 రోజులకు అంత యాదలేదు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది దేవా నేను రాబట్టి. చర్చికి వస్తున్న నుంచి మంచిగా అవుతుందమ్మా నీకు? మంచిగా అవుతుంది, మంచిగా. ఈ పొలం వచ్చిందా? నేను ఈ పొలం వచ్చిందా? వచ్చింది, పొలం వచ్చింది. పొలం వచ్చిందా? వచ్చింది. స్తోత్రం దేవా నీకు వందనాలు. ఏం చేసిన మహిళ కొడుకు స్తోత్రం తండ్రి. ఎవరమ్మా మీది? ఔరంగాబాద్. ఔరంగాబాద్ మెదక్ దగ్గర. ఔరంగాబాద్ మెదక్ దగ్గర. ఇంకే మహిమ కలుగును గాక.